విహంగం పార్ట్ 1. చక్కగా సున్నిపిండి కుంకుడుకాయ రసంతో స్నానం చేసి కురుల నుండి జాలువారుతున్న నీటిని విదిలిస్తూ బీరువా తీసి నలుపు రంగు సల్వార్ తీసింది వర్షిణి. వద్దులే, ఈరోజు నలుపు రంగు శనివారం కాకుండా ఇంకెప్పుడు వేసుకున్నా అమ్మ నుంచి తిట్లు పడతాయని తెలుసు వర్షిణికి. దాని లోపల పెట్టేసి నెమలకంఠం రంగు చుడిదార్ వేసుకుని జుట్టు ఆరబెట్టుకుని జడ వేసుకుని చేత్తో పుస్తకాలు పట్టి చూపు నేలపైనే పెట్టి బయలుదేరింది. తన అడుగుల చెప్పుడుకు లయబద్ధంగా తాళం వేస్తున్నట్టు చిన్ని శబ్దం చేస్తున్న తన కాలి పట్టీలు చూసుకుని చిన్న నవ్వు వచ్చింది. పక్కింటి మధుప్రియ వస్తుంది వెనకనే. తనను చూసి కూడా చూడనట్లే వడివడిగా అడుగులేస్తుంది వర్షిణి. ఏమేవరు, రోజూ ఒకే టైంకి వెళ్తాం కదా, ఇద్దరు కలిసే వెళ్దామంటే ఊకొడతావు, కానీ ఒక్కరోజు వెయిట్ చేయు నా కోసం, వరు భుజంపై చరుస్తూ అంది మధు. అబ్బా, ఎంత బాగుందిది, సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు దీని ముందు, అయినా దానికంటే నేనే బాగుంటా అంటారు అందరూ, కానీ దీనికి ఇంత ఫాలోయింగ్ ఏంటబ్బా. ఒకంత కుళ్ళుతో మధుప్రియ వైపు యగాదిగా చూసింది వరు. హిహిహి, అదేం లేదే, టైం అవుతుందిగా అని మొహమాటంగా పైకి అంటున్నా దీని పక్కన నడిస్తే ప్రతివాడి చూపు దీనిపైనే, ఎందుకో నాపై నాకు ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది అని మనసులోనే అనుకుంది. ఇద్దరూ కలిసి నడుస్తున్నారన్న మాటే కానీ వరు చూపు మొత్తం మధు డ్రెస్ పైనే ఉంది. తను వేసుకున్న మోడల్ని ఏమంటారో కూడా వరుకి తెలియదు, కానీ ఆ మోడర్న్ అవుట్ఫిట్లో మెరిసిపోతున్న మధుని చూసి కుళ్ళు తన్నుకొచ్చేస్తుంది. తన వంక తనే చూసుకుంది ఓసారి. డబ్బాలా లూజ్గా ఉన్న పాతకాలం చుడీదార్. ఒక్కసారిగా అమ్మపై కోపం మండిపోయింది. అన్నింటికీ చెత్త రూల్స్ పెడుతుంది. ఛీ, నేను నా బట్టలు ఇలా ఉంటే ఎవడు చూస్తాడు. మొహం దించుకుని తన ఫీలింగ్స్ మధుకి కనబడకుండా తెగ తాపత్రయపడుతుంది. సర్రున ఒక ఆటోవాలా ఆగాడు వాళ్ళ ముందుకొచ్చి. వీడొక్కడే నన్ను ఒక అమ్మాయిలా చూస్తాడు, వీడు చూస్తుంటే ఒకంత ఆనందంగా చిన్న గర్వంగా ఉంటుంది. ఎందుకో నేనొచ్చే టైం వీడికెలా తెలుస్తుంది. ఫాలో చేస్తున్నారా? ఏదైతే ఏంలే, ఎవడో ఒక్కడైనా చూస్తున్నాడని ఆనందపడటమే అనుకుంది మనసులోనే. ఇద్దరు ఆటో ఎక్కి కాలేజీకి చేరిపోయారు. క్లాస్లో కూర్చుందే గాని ఆటోలో జరిగిందే గుర్తొస్తుంది. ఎప్పుడు తనకేసి చూసే ఆటోవాడు ఈరోజు మధుని అద్దంలో చూసి ముసిముసిగా నవ్వడం, ఇది తెగ మురిసిపోవడం, ఒళ్ళు మండిపోతుంది వరుకి. అయినా వాడితో నాకేంటి అని సముదాయించుకున్నా మనసుకి చాలా కష్టంగా ఉంది. ఆలోచనలు కుదురుగా ఉండనివ్వటం లేదు. కళ్ళు మాత్రం బోర్డు వైపు నిలబెట్టి ఆలోచనలో మాత్రం ప్రపంచం మొత్తాన్ని చుట్టేసే విద్య స్టూడెంట్స్కి బాగానే తెలుస్తుంది. అదే విద్య ప్రదర్శిస్తుంది వరు ఇప్పుడు. క్లాస్కి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా గమనించలేదు ఆమె. మనసును ఏదో కట్టిపడేస్తున్నట్టు ఒకటే దిగులు. లంచ్ బ్రేక్ కూడా వచ్చేసింది. ఏ వరు, ఏంటి అలా ఉన్నావు? భుజంపై చెయ్యేసి అడిగింది శ్రావ్య. ఏం లేదు, కొంచెం హెల్త్ బాలేదు ముభావంగా వరు. కొయ్ నాకు తెలుసులే నీ లవ్ స్టోరీ. ఏం, హర్ష ఏమైనా తిట్టాడా అలా బొంగమూతి పెట్టుకున్నావు? లవ్ స్టోరీయా నా మొహానికి, ఇప్పుడు అదొక్కటే తక్కువ. కూర్చున్న సీట్లో నుంచి లేచి క్లాస్ బయటికి వెళ్తుంది. వసే, నా దగ్గర ఎందుకే దాస్తావు? మీ ఇద్దరు లవర్స్ అని కాలేజ్ మొత్తం కోడే కూస్తుందే. నాకంత సీన్ లేదులే. అయినా టుమ్రీగడే దొరికాడా నాకు లింకు పెట్టడానికి? బయటికి అలా అంటున్నా ఈ హర్షగాడికి నేనంటే ఇష్టమా కొంపతీసి? ఎప్పుడు అలా కనబడలేదే, ఈ టాక్ ఎలా పుట్టుకొచ్చిందబ్బా అనుకుంటుంది మనసులో. ఇద్దరూ మాట్లాడుకుంటూ క్యాంటీన్ దగ్గరికి వచ్చారు. అందరూ శాలిని చుట్టూ చేరి కబుర్లు చెప్తున్నారు గుంపుగా. శాలిని క్లాస్లో ఓ సెలబ్రిటీ ఇప్పుడు. అవును మరి, ఎంత ధైర్యంగా అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా వెళ్ళి పెళ్లి చేసేసుకుంది. సూపర్ అసలు ఇది. ఇప్పుడంటే ఈ శాలిని ఒక సెలబ్రిటీ కానీ వరుకి మాత్రం ఆమె ఎప్పటి నుండో ఒక రోల్ మోడల్ లాగా. ఆమె డ్రెస్సింగ్, యాటిట్యూడ్, ఆమె అందం, మాట్లాడే విధానం ఒక్కటేంటి, శాలిని అంటే చచ్చేంత ఇష్టం వరుకి. కానీ ఆమెతో పెద్దగా మాట్లాడదు. ఆమెతో మాట్లాడితే తన్ను కూడా రెబల్ అనుకుంటారేమో అని భయం వరుకి. కానీ తనకి తెలియకుండానే తను శాలినిని చాలా విషయాల్లో అనుకరిస్తూ ఉంటుంది. హే, ఉన్నది ఒకటే జీవితమే. అమ్మ ఏడ్చిందనో నాన్న కొడతాడనో కాంప్రమైజ్ అయ్యి బతికే కంటే నచ్చినది చేయడమే కరెక్ట్. హీరోయిన్ లెవెల్లో స్టేట్మెంట్లు ఇస్తుంది శాలిని. నిజమేనే, కానీ ఒకవేళ వాడు మంచోడు కాకపోతే మన వాళ్ళ సపోర్టు ఉండదు కదే, అమాయకంగా అడిగింది గుంపులో గోవిందమ్మ. ఏంటే, ఏ కాలంలో ఉన్నావు? ఏం, నువ్వు చదువుకోలేదా? వాడు మంచోడు కాకపోతే డివోర్స్ తీసుకుని ఇంకొకరిని చేసుకుంటాం. నీ ఉద్యోగం నీ సంపాదన నీకున్నంత కాలం ఎవడికి భయపడక్కర్లేదు. వసే, ఈ పద్ధతులు పొట్లకాయలు పట్టుకు వేలాడే రోజులు ఎప్పుడో పోయాయి. ఏం, మీ నానమ్మలలాగా మీ అమ్మలు ఉంటారా? అంత పద్ధతులు పాటించేవారే అయితే అన్నిట్లో ఉండాలి. వారికి నచ్చితే పద్ధతి, నచ్చనివి బరితెగింప. వాళ్ళు అలానే అంటారు. ఎవడి లైఫ్ వాడికి నచ్చినట్లు ఉండాలి. ఉపన్యాసం దంచేసింది శాలిని. ఆ మాటలు ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అందరికీ. కళ్ళప్పగించి చూస్తున్నారు. వరు అయితే ఇంకాను. ఇంటికొచ్చాక కూడా వరు మదిలో అవే మాటలు రింగు రింగు అంటున్నాయి.
ఇంటిలో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. అమ్మా నాన్న ఎప్పుడూ వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ ఫ్రెండ్స్ ఇదే గోల. పట్టుమని 10 నిమిషాలు కూడా సరిగ్గా మాట్లాడిందే లేదు. డైరీ తీసింది. తనకున్న నేస్తం అదొక్కటే మరి. నచ్చినట్లు బతకడం, స్వేచ్ఛా ప్రపంచం. నిజమే, అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు నచ్చేదేంటో నాకు కూడా తెలియదు. ఈ కట్టుబాట్లు అన్నీ తెంచుకుని రెక్కల కట్టుకు ఎగిరిపోవాలని ఉంది. ఈ కుళ్ళిపోయిన కట్టుబాట్లు, పాచిపోయిన పద్ధతుల నుండి దూరంగా స్వేచ్ఛా ప్రపంచంలో విహరించాలని ఉంది. ఆనందంలోనే జీవితం ఉంది. నాకు నచ్చినట్లు ఉంటా రేపటి నుండి. ఎవడో ఒకడికి ప్రపోజ్ చేస్తాను. ఎవడో ఏంటి, ఆ ఆటో వాడికే చేస్తాను. ఎవడైతే ఏం, నన్ను ప్రేమించేవాడు అయితే చాలు. నాకు ఇప్పటి వరకు దొరకని ప్రేమని నేనే వెతుక్కుంటాను. వరూ అని పిలుపు వినిపించింది. నాన్న పిలుపు. గబుక్కున డైరీ మూసేసి బీరువాలో పెట్టి హాల్లోకి పరిగెత్తింది. వరూ, రెడీ అవ్వమ్మా, మా ఫ్రెండు కూతురు రిసెప్షన్కి వెళ్దాం మనిద్దరం. మీ అమ్మ ఎలాగో రాదు అని ఓ పుల్ల విరుపు సౌండ్ ఇచ్చాడు నాన్న. అమ్మ మొహం తిప్పుకుని మొబైల్ వంక చూస్తుంది. రెడీ అంట రెడీ. అన్నీ ఆ పాతకాలం డ్రెస్సులేగా. మనసులో కుమిలిపోతూ దొరికిందేదో వేసుకుని బయలుదేరింది వరు. ఏంటి ఈ మధ్య అమ్మా నాన్నలు సరిగ్గా ఉన్నట్లు లేరు? అమ్మ మొహంలోకి చూస్తూ అనుమానంగానే బయలుదేరింది నాన్నతో. అంతా వెలుగు జిలుగులు. అందరూ నగలు సింగారించుకుని పట్టుచీరల్లో మెరిసిపోతున్నారు. బాగా ఉన్నవారేమో. చాలా కాస్ట్లీ పెళ్ళి. ఎటు చూసినా మెరుపులే వారి మొహాల్లో తప్ప. ఏదో తేడా కనిపిస్తుంది వారి ముఖాల్లో. అడిగేసింది నాన్నని. ఏంటి అందరూ ఏదోలా ఉన్నారు అని. ఆ అమ్మాయి పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంది. మరో గత్యంతరం లేక తెచ్చి రిసెప్షన్ ఇస్తున్నారు. అందుకే అలా ఉన్నారు. దీనంగా ముఖం పెట్టి నాన్న. నచ్చిన వాణ్ణి చేసుకుంది. ఎందుకలా ఏడ్చి సస్తారు? కాస్త హ్యాపీగా బ్రాడ్ మైండ్తో ఉండొచ్చుగా. ఎవడి లైఫ్ వాడు బతుకుతాడు. మధ్యలో ఏడుపులేంటి అనేసింది బయటకే. ఆశ్చర్యంగా చూశాడు నాన్న. ఏంటిది ఇంత మాట అనేసింది? అసలు నోట్లో నాలుకే లేనట్లుండేది అనుకున్నాడు మనసులోనే. భోజనాలు ముగించుకుని ఇల్లు చేరారు ఇద్దరు. అమ్మ అదే ప్లేస్లో ఉంది. ఇంకా అన్నం కూడా తిన్నట్లు లేదు. ఏమైందో అడుగుదామా? చెప్పదులే, ఎందుకు అడగటం అనుకుని వెళ్ళి బెడ్రూమ్లో దూరింది వరు. ఒక 10 నిమిషాల తర్వాత అమ్మ వచ్చి పక్కన కూర్చుంది. వరు, నీకో విషయం చెప్పాలి. చెప్పమ్మా. నువ్వెలా రిసీవ్ చేసుకుంటావా అని భయంగా ఉంది. కానీ తప్పదు. నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా? పర్లేదు చెప్పు. చూడమ్మా, నాకు 19వ ఏట పెళ్లి చేశారు. అంటే సరిగ్గా నీ వయసు. అప్పుడు ఏమీ తెలియదు. కానీ ఒక వయసు వచ్చాక తెలిసింది మీ నాన్న నాకు సరిపోయే వ్యక్తి కాదని. కానీ నీకోసం ఆగాను. ఇప్పుడు నాకు నచ్చిన తోడు దొరికింది. నా కొలీగ్. మా ఇద్దరిది ఒకే ఆలోచన విధానం. 40 ఏళ్ళు అసంతృప్తితో అయిపోయాయి. ఇంకా మహా అయితే 25 ఏళ్ళు. ఉన్న రోజులైనా ఆనందంగా బతకాలనుకుంటున్నా. నువ్వు మాతో ఉండొచ్చు, లేదా మీ నాన్నతో ఉంటానన్నా నాకేం అభ్యంతరం లేదు. నిర్ణయం నీ ఇష్టం అని చెప్పి తలుపేసి వెళ్ళిపోయింది. వరు బుర్ర తిరిగిపోయింది. గుండెలో ఏదో తెలియని నొప్పి. అమ్మేనా ఇప్పుడు మాట్లాడి వెళ్ళింది? చాలాసేపటి వరకు నమ్మలేకపోయింది. నాన్నని వదిలి వేరే వాడితో వెళ్ళిపోవడం ఏంటి? నన్ను కూడా వదిలేయడానికి రెడీ అయిపోయింది. నేనెక్కడ ఉన్నా అభ్యంతరం లేదంట. నాపై ఇన్నాళ్ళు చూపిన ప్రేమ నటన ఈ వయసులో అవసరమా అమ్మకి? చిచ్చి, అందరూ ఏమనుకుంటారు? చుట్టాలందరూ వెక్కిరిస్తారు. మా క్లాస్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? మొహం ఎక్కడ పెట్టుకోను? కనీసం నా గురించి ఒక్క క్షణం ఆలోచించాలని అనిపించలేదా? ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. దుఃఖం కోపం కలగలిసి ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అదాటను లేచి వెళ్ళి అమ్మా నాన్నల బెడ్రూమ్ తలుపు తట్టింది. తీయలేదు. మళ్ళీ కొట్టింది. పలకలేదు. ఛీ, ఎలా నిద్రపడుతుంది అసలు? పక్కనే నాన్నని పెట్టుకుని ఎలా నిద్రపోతుందో మహాతల్లి. అసలు నాన్నకి తెలుసో లేదో రకరకాల ఆలోచనలతో బుర్ర పిచ్చెక్కుతుంది. తలచుకుంటేనే కంపరంగా ఉంది. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏవేవో పిచ్చి ఆలోచనలు. ఉదయం 4 అయిందేమో. మెల్లగా నిద్రలోకి జారుకుంది. పడుకున్న 2 గంటలకే మెలకువ వచ్చేసింది. లేచి బయటకొచ్చింది. కళ్ళు ఎర్రబడి ఉబ్బిపోయి ఉన్నాయి. ముఖంపై పడుతున్న వెలుగుని తట్టుకోలేక మొహం చిట్లిస్తూ అతి కష్టం మీద కిచెన్లోకి చూసింది. ప్రశాంతంగా కూరగాయలు తరుగుతుంది అమ్మ. దడదడా నడుచుకుంటూ వెళ్ళింది అమ్మ దగ్గరికి. అమ్మా, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. నాకిష్టం లేదు. నువ్విలా చేస్తే నేను తట్టుకోలేను. రేపు నేనేదైనా చేసుకుంటే నీదే ఆ తప్పు అవుతుంది. గుర్తుపెట్టుకో. అమ్మ అసలు పలకలేదు. ఆ మౌనం వరుని పిచ్చెక్కిస్తుంది. నేను నీతోనే మాట్లాడుతున్నా. సీలింగ్ ఎగిరిపోయేలా అరిచింది వరు. అటు నుండి సమాధానం లేదు. ఫ్రిడ్జ్పై ఉన్న పింగాణి బొమ్మను తీసి ఫాట్మని విసిరింది. అది హాల్లో పడి పెళ్ళున ముక్క చెక్కలై చెల్లా చెదురై కాళ్ల ముందర ఆగాయి. అప్పుడే వచ్చిన నాన్న కాళ్ల ముందర. ఒక్కసారిగా నాన్నని చూసి పరిగెత్తుకు వెళ్ళి హత్తుకుని బోర్ని ఏడ్చేసింది. నాన్న హాయిగా ప్రశాంతంగా నవ్వుతూ తలపై నిమురుతూ, తల్లి, ఇప్పుడు అర్థమైందా? నచ్చినట్లుగా బ్రతకడానికి, నచ్చిన వారి కోసం బ్రతకడానికి తేడా? ఇన్నాళ్ళ మా జీవితంలో నాపై మీ అమ్మకి, మీ అమ్మపై నాకు ఎన్నోసార్లు కోపాలు చిరాకులు వచ్చి ఉండొచ్చు.
కానీ ప్రేమ, బంధం ముందు అవన్నీ చిన్నవైపోతాయి. నిజమే, నాకు నచ్చినట్టు, నాకే నచ్చినట్టు బ్రతకడం చాలా బాగుంటుంది. రెక్కలు కట్టుకుని స్వేచ్ఛా ప్రపంచంలో విహరించాలని మీ వయసు పిల్లలకే కాదు, భూమిపై బ్రతికే ప్రతి మనిషికి ఉంటుంది. ఎంత ఎగిరినా ఒక చోట సేద తీరేందుకు ఒక గూడు కావాలనిపిస్తుందిగా. ఆ గూడు పేరే కుటుంబం. మన ఎగిరే దారిలో ఎన్నో గుడ్లగూబలు, రాబందులు ఉంటాయమ్మా. వాటి నుండి రక్షణ ఇచ్చేది కేవలం మన కుటుంబం మాత్రమే. ఎందుకంటే వాళ్లకంటే ప్రేమించేవారు లోకంలో ఇంకెవరూ ఉండరు కాబట్టి. మీ వయసులో మీకు అమ్మానాన్నలు విలన్లుగానే కనిపిస్తారు. వయసు ప్రభావమే కాదు, మీ వయసులో ఉన్న ప్రతివాడి తల్లిదండ్రి మీ భవిష్యత్తు కోసం ఏవేవో కలలు కంటూ, దానికోసం కష్టపడుతూ మీతో గడిపే సమయాన్ని కూడా అటువైపుకి మళ్లిస్తాం. నిజమే, మా తప్పు కూడా ఉంది. నిన్న నీ డైరీ అమ్మ చదివి ఉండకపోతే నీ ఆలోచనలు ఎటు వెళ్ళేవో కదూ. నువ్వు అడిగావుగా నిన్న రిసెప్షన్లో ఎందుకలా మొహాలు మార్చుకున్నారో అని. కొన్ని దెబ్బలు తగిలినప్పుడు ఇదిగో ఇప్పుడు నువ్వు రియాక్ట్ అయినట్టే మేం కూడా. ఎంత అనుభవం ఉన్నా కొన్ని తట్టుకోవడం కష్టంరా బంగారం. మీ స్వేచ్ఛకు అడ్డు తగిలే తల్లిదండ్రులు పెద్దగా లేరు ఈ రోజుల్లో. కానీ నీ తోడుగా ఎగిరేది జంట పావురమో లేక మారువేషంలో ఉన్న రాబందో తెలుసుకోవాల్సిన బాధ్యత మాదే కదూ. వెక్కి వెక్కి ఏడుస్తున్న వరు తలపై నిమురుతూ ముఖంపై చిరునవ్వుతో స్వాంతనగా చెప్పాడు నాన్న. నాన్న కౌగిల్లో తన వేదన మొత్తం దిగిపోయాక, అమ్మ చెప్పినది మొత్తం ఒట్టి మాటలే అని అర్థమయ్యాక ఏదో భయంకరమైన పీడకల నుంచి లేచిన ఫీలింగ్. ఇంతకాలం ఎంత తప్పుగా ఆలోచిస్తున్నానో అర్థమైంది తనకి. ఒకంత కోపం కూడా వచ్చింది అమ్మపై. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తన వైపు చూస్తున్న అమ్మని చూసి మూతి తిప్పుకుంది వరు. అయినా అమ్మపై కోపం ఎంతసేపు? జరిగినది మొత్తం తలుచుకుంటూ హాయిగా నవ్వేసుకున్నారు ముగ్గురు. నిద్రమోహంతోనే కాలేజీకి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 అయింది. ఇంటికి ఇంకా రాలేదు. అమ్మ ఎదురు చూస్తుంది. ఫోన్ చేసింది, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. 8 అయింది, ఇంకా రాలేదు. నాన్న టెన్షన్ పడుతూ అందరికీ ఫోన్లు చేస్తూ వరు ఫ్రెండ్స్ ఇళ్ళకి పరిగెడుతున్నాడు. కాలేజీ బస్టాప్, వచ్చేదారిలో ఐస్ క్రీం పార్లర్, నెట్ సెంటర్లు, అవి ఇవి అన్నీ వెతికేశాడు. చెమట్లు పట్టి చొక్కా తడిచిపోయింది. ఎక్కడా ఏమీ సమాచారం లేదు. 10:30 అయింది. మొహం వేలాడేసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు. గుండె దడదడలాడుతుంది. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వస్తే నా పిల్ల బతుకు బజార్లో పెట్టినట్టే. అసలు ఏం వార్త వినాల్సి వస్తుందో. లోపలి వెళ్లేలోపు ఫోన్ రింగ్ అయ్యి, నాన్న నేను ఇంటికొచ్చేసా, గాబరా పడకండి అని చెప్తే బాగుండు. దేవుడా అనుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. గబుక్కున అతన్ని తోసుకుంటూ ఒక కానిస్టేబుల్ లోపలికి పరిగెత్తాడు. సార్, ఊరి చివర స్లమ్ ఏరియాలో ఒక తందూరి పొయ్యిలో అమ్మాయి శవం ఉంది సార్. పూర్తిగా బొగ్గులా అయిపోయింది. కేవలం పాదాలు మాత్రం బయటికి ఉండిపోయాయి. రోడ్డుపై పెట్రోలింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ రోడ్డుపై చెత్తేరుకునే పిల్లలు భయంతో పరిగెడుతుంటే ఆరా తీస్తే విషయం తెలిసింది. పాదాలు చూసి అమ్మాయి అని గుర్తుపట్టా రొప్పుతూ చెప్తున్నాడు కానిస్టేబుల్. ఆ మాటలు వినగానే సగం ప్రాణం పోయింది అతడికి. ఎస్ఏ హుటాహుటిన పరిగెడుతూ పోలీస్ వెహికల్ ఎక్కుతున్నాడు. ఎస్ఏ పక్కగా వెళ్ళి, సార్ మా అమ్మాయి అని నసుకుతున్నాడు. అతడి కళ్ళల్లో నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఎస్ఏ అతడి ముఖంలోకి చూశాడు. విషయం అర్థమైంది. వెహికల్ ఎక్కండి అన్నాడు. సరున దూసుకెళ్ళింది వెహికల్. తందూరి పొయ్యి, పాదాలు మాత్రమే బయటికి కనిపిస్తున్నాయి. అవి కూడా సగం సగం కాలి ఉన్నాయి. మిగిలిన శరీరం బొగ్గులా కాలిపోయింది. పోలీసులు మరియు క్లూస్ టీం జాగ్రత్తగా చూస్తున్నారు. వెహికల్ నుండి దిగడానికి వరు నాన్నకి ధైర్యం చాలేదు. ఇది నా వరు ఎందుకవుతుంది? ఈ వర్క్ అయిపోగానే కేసు రాసుకోవడానికి రమ్మనుంటాడు ఎస్ఐ. అంతే. తనకి తానే ధైర్యం చెప్పుకుంటున్నా గుండెలో ఏదో మూల భయంకరమైన భయం గూడు కట్టుకుని ఉంది. అతని చేతిపై ఓ చెయ్యి పడింది. గతుక్కుమన్నాడు. కానిస్టేబుల్ వచ్చాడు. సార్ రమ్మంటున్నారు. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా సంఘటనా స్థలంకి వెళ్ళాడు. ఆ పాదాలు గుర్తుపట్టేలా లేవు. పాదాలకు అతుక్కుని ఉన్న ఆ పట్టీలు కుప్పకూలిపోయాడు. 5 షాపులకి తిరిగి అవే మోడల్ పట్టీలు కావాలని చేయించుకుంది వరు. బోరుమని ఏడ్చాడు. అమ్మా వరు, గుండెలు పగిలేలా ఏడ్చాడు. ప్లీజ్, ఆ మోడల్ చాలామందికి ఉండొచ్చు, కన్ఫర్మ్గా చెప్పలేం. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. భుజంపై చెయ్యేసి అనునయించాడు ఎస్ఐ. ఆ పాదాలను దగ్గరగా వెళ్ళి చూశాడు. ఎడమకాలి బొటన వేలుపై యాంకర్ సింబల్ టాటూ. అతని గుండె ఆగినంత పనైంది. ఆ టాటూ వేయించుకుందనే ఒక రోజంతా తిడుతూనే ఉన్నాడు అతడు వరుని. 3 నెలల క్రితం. ఇప్పుడు అదే తన చిట్టి తల్లిని గుర్తుపట్టే ఏకైక గుర్తు అవుతుందనుకోలేదు అతడు. బోరుబోరును ఏడుస్తూ కూలబడ్డాడు వరు తండ్రి. మేడం, బాడీ ఐడెంటిఫై చేశాం. క్లూస్ టీం వచ్చారు. ఫోన్లో చెప్పాడు ఎస్ఐ. ఓకే, ఐఎమ్ కమింగ్. బయలుదేరింది డిఎస్పీ దీక్ష. వరుని చంపిందెవరు? వినీలాకాశంలో విహంగమే ఎగరాల్సిన ఆమె జీవితాన్ని చిదిమేసిన కారణాలేంటో తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ.